అందరికీ నమస్కారం. తులారాశివారికి డిసెంబర్ నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. తులారాశి డిసెంబర్ 2024 నెలవారీ జాతకం. తులారాశివారికి గోచారరీత్యా ఈ నెల మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. రాహు అనుకూల స్థానంలో ఉండటం వల్ల కొన్ని మంచి అవకాశాలు వస్తాయి. అయితే శని ప్రభావం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. గ్రహస్థితి ప్రకారం మొదటి వారంలో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. రెండవ వారం నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. మూడవ వారంలో ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి. చివరి వారంలో శుభవార్తలు వింటారు. ఈ నెలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. పెద్ద పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారస్తులకు మితమైన లాభాలు వస్తాయి. విద్యార్థులకు మంచి సమయం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ కార్యాలపై ఆసక్తి పెరుగుతుంది. మొత్తంగా ఈ నెల మీ సహనాన్ని పరీక్షించే విధంగా ఉంటుంది. తులారాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే కుటుంబ విషయాలలో ఈ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. శని ప్రభావం వల్ల కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. అయితే తల్లిదండ్రుల ఆశీర్వాదం పూర్తిగా ఉంటుంది. సోదర సోదరీమణుల నుండి సహకారం లభిస్తుంది. పెద్దవారి సలహాలు మీకు మార్గదర్శకంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పిల్లల విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చు. వారి చదువు విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. ఇంట్లో మరమ్మతులు చేయించే అవకాశం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పెద్దవారి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి. కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటారు. తులారాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెలలో ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి. స్థిరాస్తుల విషయంలో నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. ప్రభుత్వ పనులకు సంబంధించిన ఖర్చులు వస్తాయి. అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు చేస్తారు. పాత బకాయిలు వసూలు అవుతాయి. ఆదాయ వనరులు మెరుగుపడతాయి. కొత్త ఆర్థిక ప్రణాళికలు వేస్తారు. చిన్న చిన్న లాభాలు వస్తాయి. బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. పొదుపు చేయడం మంచిది. కుటుంబ అవసరాలకు ధనం ఖర్చు చేస్తారు. ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. పెట్టుబడులపై ఆదాయం మెల్లగా వస్తుంది. తులారాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా ఈ నెల కొంత ఒత్తిడి ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా మెలగాలి. కొత్త బాధ్యతలు వస్తాయి. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారికి శుభవార్తలు వినిపిస్తాయి. ఉద్యోగ మార్పు ఆలోచిస్తున్నవారు ఈ నెల చివరి వరకు వేచి ఉండటం మంచిది. కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు. ఆఫీసులో అదనపు పనులు చేయవలసి వస్తుంది. ప్రాజెక్టులు సక్రమంగా పూర్తి చేస్తారు. పనిలో మార్పులు రావచ్చు. స్థానమార్పు అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైన శిక్షణ పొందుతారు. కొత్త అవకాశాలు వస్తాయి. పని ప్రదేశంలో గుర్తింపు లభిస్తుంది. తులారాశివారికి డిసెంబర్లో వ్యాపారపరంగా పరిశీలిస్తే వ్యాపారస్తులకు ఈ నెల మితమైన లాభాలను ఇస్తుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలి. భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార విస్తరణ ప్రణాళికలు వాయిదా వేయడం మంచిది. ప్రభుత్వ అనుమతులు పొందడంలో జాప్యం ఉండవచ్చు. మార్కెటింగ్ వ్యూహాలు మారుస్తారు. కస్టమర్ల నుండి మంచి స్పందన ఉంటుంది. పోటీదారుల నుండి సవాళ్లు ఎదుర్కొంటారు. వ్యాపార భాగస్వాములతో చర్చలు జరుపుతారు. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. స్టాక్ నిర్వహణలో శ్రద్ధ వహించాలి. సిబ్బందితో మంచి సంబంధాలు కొనసాగుతాయి. వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి. తులారాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ నెల స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకుండా ఉండటం మంచిది. నిపుణుల సలహాలు తీసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. కమోడిటీ ట్రేడింగ్లో మితమైన లాభాలు వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టవచ్చు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు వాయిదా వేయాలి. షేర్ మార్కెట్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆన్లైన్ ట్రేడింగ్లో జాగ్రత్తగా ఉండాలి. పాత పెట్టుబడులపై దృష్టి పెట్టండి. కొత్త పెట్టుబడి అవకాశాలు వెతుకుతారు.
రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. తులారాశివారి ప్రయాణం విషయానికి వస్తే ఈ నెలలో ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపార ప్రయాణాలు ఫలవంతమవుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేస్తారు. విదేశీ ప్రయాణ అవకాశాలు వస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. వాహనం జాగ్రత్తగా నడపాలి. విదేశాలలో ఉన్న వారికి మంచి వార్తలు వస్తాయి. విదేశీ వీసా విషయాలలో జాప్యం ఉండవచ్చు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. తులారాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే ప్రేమికులకు ఈ నెల మంచి సమయం. సంబంధాలు బలపడతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో మధుర క్షణాలు గడుపుతారు. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. వైవాహిక జీవితంలో సయోధ్య నెలకొంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రేమ వివాహం చేసుకున్నవారికి కుటుంబ ఆమోదం లభిస్తుంది. వైవాహిక జీవితంలో కొత్త మలుపు వస్తుంది. జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం లభిస్తుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. సహనంతో వ్యవహరించడం మంచిది. వైవాహిక జీవితంలో ఆనందకరమైన క్షణాలు గడుపుతారు. భాగస్వామి కెరీర్ విషయంలో మంచి పురోగతి ఉంటుంది. తులారాశివారికి ఈ నెల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిద్రలేమీ సమస్య ఉండవచ్చు. తలనొప్పి, జ్వరం వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి కారణంగా మానసిక ఆందోళన పెరుగుతుంది. నియమిత వ్యాయామం చేయడం మంచిది. ఆహార నియమాలు పాటించాలి. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిత్యం వాకింగ్ చేయాలి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం ఉన్నవారు ఔషధాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. కంటి సమస్యలు ఉన్నవారు జాగ్రత్త వహించాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొనండి. తులారాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల అనుకూలంగా ఉంటుంది. చదువులో మంచి ప్రగతి సాధిస్తారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతారు. ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేస్తారు. కొత్త కోర్సులు నేర్చుకుంటారు. ఆన్లైన్ క్లాసులకు హాజరవుతారు. పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. గురువుల మార్గదర్శకత్వం లభిస్తుంది. సహ విద్యార్థులతో మంచి సంబంధాలు కొనసాగుతాయి. అదనపు తరగతులకు హాజరవుతారు. పోటీ పరీక్షలకు సంబంధించిన శిక్షణ పొందుతారు. చదువులో ఆసక్తి పెరుగుతుంది. విద్యారంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. తులారాశివారు పాటించవలసిన పరిహారములు. క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు. శనివారం నాడు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. శనివారం నాడు శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. శనిజపం చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. గురువారం నాడు పసుపురంగు వస్త్రాలు ధరించాలి. మహామృత్యుంజయ మంత్రం జపించాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.